హైదరాబాద్ నగరంలో మరోసారి హైడ్రా దూకుడు పెంచుతోంది. ఇవాళ మాదాపూర్లోని అనుమతులు లేకుండా నిర్మించిన 6 అంతస్తుల భవనం కూల్చివేతలకు సర్వం సిద్ధమైంది. అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా 6 అంతస్తుల భవనం నిర్మిస్తుండగా అనుమతులు లేకుండా చేపట్టిన భవనంపై హైడ్రాకు పలు ఫిర్యాదులు అందాయి. అయితే ఇప్పటికే పలుమార్లు అధికారులు హెచ్చరించినా బిల్డర్ పట్టించుకోకపోవడంతో హైడ్రా యాక్షన్కు దిగుతోంది. హైదరాబాద్ నగరంలో మరోసారి హైడ్రా దూకుడు పెంచుతుంది. ఇవాళ మాదాపూర్లో అనుమతులు లేకుండా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేతలకు సర్వం సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ యామిని. ఏదైతే మరొకసారి హైడ్రా తన దూకుడైతే పెంచనుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా మాదాపూర్ లోని ఏదైతే ఒక భవనం కూల్చివేతకంటే పూర్తిగా సర్వం సిద్ధం చేసింది. ముఖ్యంగా ఈ భవనానికి సంబంధించి అనుమతి లేకుండా నిర్మిస్తున్నట్లు కూడా ఇప్పటికే హైడ్రాకి అనేక కంప్లైంట్లు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా అయ్యప్ప సొసైటీలోని సెట్ బ్యాక్స్ లేకుండా ఏదైతే ఈ భవనాలన్నీ నిర్మిస్తున్నారంటూ కూడా ఇప్పటికే అనేక ఫిర్యాదులు అయితే హైడ్రాకి అందడంతో నిన్న ఏదైతే హైడ్రా సిబ్బందితో పాటు హైడ్రా కమిషనర్ కూడా ఏదైతే ఘటనా స్థలం చేరుకొని అక్కడ పూర్తిగా వెరిఫై అయితే చేశారు. అలాగే ఇప్పటికే పలుమార్లు ఏదైతే అధికారులు కూడా హెచ్చరించినా ఈ బిల్డర్ కూడా పట్టించుకోవట్లేదని తెలుస్తుంది. ఆ బిల్డింగ్ యాజమాన్యానికి సంబంధించి ఒక బిల్డర్ మాత్రం అనేక సార్లు అధికారులు చెప్పినా సరే పట్టించుకోకుండా ఏదైతే సెట్ బ్యాక్స్ లేకుండా భవన నిర్మాణం అయితే చేపట్టాడు. ఈ నేపథ్యంలోనే అనుమతులు లేవని ఏదైతే తేలడంతో కూడా హైడ్రా అధికారులు ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. ముఖ్యంగా 6 అంతస్తుల భవనం కూల్చివేసేందుకు కూడా ప్రస్తుతం అక్కడికి భారీగా హైడ్రా సిబ్బందితో పాటు యంత్రాలు అలాగే పోలీసులు కూడా చేరుకున్నారు. ముఖ్యంగా ఏదైతే అయ్యప్ప సొసైటీలోని ఉన్న సుమారు 6 అంతస్తుల భవనానికి సంబంధించి అనేక ఫిర్యాదులు అయితే హైడ్రాకి అయితే అందరి. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ కూడా రంగంలో దిగి నేరుగా ఏదైతే ఆ ప్లేస్ ని విజిట్ చేసి ఆ బిల్డింగ్ మొత్తం కూడా పూర్తిగా వెరిఫై చేశారు. ఈ వెరిఫికేషన్ లో కూడా ఆ బిల్డింగ్ కి అనుమతులు లేవని హైడ్రా అధికారులు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క సెట్ బ్యాక్స్ లేకుండా నిర్మిస్తుండడంతో కూడా పూర్తిగా కంప్లైంట్స్ రావడంతో కూడా ఏదైతే హైడ్రా కమిషనర్ కూడా నేరుగా అక్కడ చేరుకొని పూర్తిగా బిల్డింగ్ మొత్తం కూడా పూర్తిగా వెరిఫై చేశారు. ఈ నేపథ్యంలోనే పర్మిషన్స్ లేవని తెలుసుకోవడంతో కూడా ఇమీడియట్ గా దాన్ని కూల్చివేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే అక్కడికి హైడ్రా అధికారులతో పాటు పోలీసు సిబ్బంది కూడా భారీగా చేరుకున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ఏదైతే అక్కడికి చేరుకున్నారు. అలాగే హైడ్రా సిబ్బందితో పాటు బిల్డింగ్ కూల్చివేసేందుకు కూడా యంత్రాలు కూడా అక్కడికైతే చేరుకున్నాయి. మరికొద్ది సేపట్లో కూడా ఏదైతే ఈ కూల్చివేతలు అయితే ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.